ఒకవైపు సెలబ్రేషన్స్, మరోవైపు పోలీసుల ఆంక్షలు. న్యూ ఇయర్ వేడుకలకు సామాన్యులకు తప్పని తిప్పలు. ఫుల్ జోష్తో న్యూ ఇయర్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు మేం సిద్ధమంటూ పెద్ద చిన్న అతీతంగా ధూమ్ధాం చేస్తూ జులుస్తో స్వాగతం పలికినట్లు కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్తామంటున్నారు. మనకు చిన్న పెద్ద తేడాలేం లేవు భాయ్, కలిసిమెలిసి చిందేద్దాం, నవ్వుల పువ్వులతో స్వాగతించేందుకు రెడీ అవుదాం. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీ ఈవెంట్లు జరగగా మరికొద్ది సేపట్లో ఈవెంట్లు ప్రారంభం కానుంది. అయితే మందుబాబులు జర భద్రమండోయ్, తాగుదాం తూగుదాం, తాగి చిందేద్దామంటే మీ మత్తు దించేందుకు మేము సిద్ధమంటున్నారు పోలీసులు. నేటితో 2024కు ఎండ్ కార్డు పడనుంది. ఇంకేముంది, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఏడాదికి ఘనంగా ముగింపు పలికేందుకు ఎదురు చూస్తున్నారు. ఇది అట్లా ఉంచితే వేడుకల కోసం వచ్చే కస్టమర్లకు తగ్గేదిలే అనే రీతిలో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్లు ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం, వేడుకలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు గస్తీని ముమ్మరం చేసింది. అద్దు మీరితే తస్మాత్ జాగ్రత్త, చిక్కితే జేబులు గుల్ల, జైలు పాలు తప్పదు పుష్ప. మితిమీరకుండా కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త వహించాలి సుమా. అయితే న్యూ ఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. దీనికి అనుగుణంగానే కొద్ది రోజులకు ముందే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా అలాంటి వారి సంతోషాలను రెట్టింపు చేసేందుకు పలువురు ఈవెంట్ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధమవుతున్నారు. సినీ తారలు, బుల్లితెర నటులు, యాంకర్లు, స్టేజ్ డాన్సర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు వంటి సెలబ్రిటీల ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఇక హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే సందడి వాతావరణం నెలకొంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కలర్ఫుల్ ఈవెంట్స్ కి చెప్పనక్కర్లేదు. ఇక మరోవైపు ఇప్పటికే వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ రద్దీగా మారిపోయాయి. అటు ఏపీలోనూ తగ్గేదిలే అన్నట్లుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు, విశాఖ బీచ్ ముస్తాబైంది. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎటు చూసినా న్యూ ఇయర్ సంబరాలు జోష్ అంబరానిని అంటనుంది. అయితే కొత్త ఏడాది సందర్భంగా చాలా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. సెలబ్రేషన్స్ పేరుతో ఎన్నో గొడవలు, యాక్సిడెంట్లు కూడా కామన్ గా జరుగుతుంటాయి. స్పీడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటివి మరింత ఎక్కువ. అయితే ఈసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి ఏరియాలో కూడా కఠినమైన ఆంక్షలు విధించారు అధికారులు. బార్లు, రెస్టారెంట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి 1 గంట వరకు జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఓవైపు ప్రభుత్వం ప్రజలకు అనుకూల నిర్ణయం తీసుకుంటుంటే మరోవైపు న్యూ ఇయర్ కి భారీగా డ్రగ్స్ అమ్మేందుకు అక్రమార్కులు రెడీ అవుతున్నారు. దీని తగ్గట్టుగానే పోలీసులు పక్కా ప్లాన్తో ఉన్న పోలీస్ బాస్లు ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, వాడినా, దగ్గర ఉంచుకున్నా చట్టపరంగా చర్యలుంటాయని అంటున్నారు. పండుగను బాగా జరుపుకోవాలని, డ్రగ్స్ మత్తులో పడొద్దని సూచించారు. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా తెలంగాణలో పోలీసులు చాలా విషయాల్లో రూల్స్ పక్కాగా పాటించాల్సిందే అంటున్నారు. ఇక ఇటీవల సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగటంతో పోలీసులు ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేలా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మీదట ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వేడుకల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పబ్బులు, బార్లలో ఈవెంట్లకు అనుమతి ఉన్న వారే వెళ్లాలి. లేని వారు వెళ్లి న్యూసెన్స్ చేస్తే ఇక జైలుకే. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34 పబ్బులు ఉండగా వాటిలో 30 పబ్బులు న్యూ ఇయర్ వేడుకలు జరపొచ్చు. మిగతా 4 పబ్బులకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక యువకుల గురించి చెప్పాల్సిన పని లేదు. గాల్లో తేలినట్టే తన ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు.
వీరిని దృష్టిలో ఉంచుకుని అతి వేగంతో వాహనాలు వెళ్లే అన్ని ఫ్లైఓవర్లను మూసివేతకు సిద్ధమయ్యారు. ఎక్కడ బైక్ రేసులు జరిపినా కేసులు తప్పవు. మరోవైపు కొత్త సంవత్సరం పేరుతో మోతాదు మించి ఆనందోత్సవాలను అదుపు చేయడానికి నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. వేడుకకు వచ్చిన వారు కానీ అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారు ఏమైపోయినా వారికి సంబంధం లేదని ముందే చెప్పేస్తున్నారు. డబ్బులు దండుకోవడమే పరమావధిగా జరిగే ఇలాంటి హంగామాలకు దూరంగా ఉంటేనే మంచిదని పౌర సమాజం ప్రతినిధులు సూచిస్తున్నారు. ఇక దీనికి బదులు ఆధ్యాత్మిక చింతనలో గడపడం, దేవాలయాలకు వెళ్లి భగవంతుని దర్శించుకోవటం, మొక్కలు నాటడం, మంచి నిర్ణయాలు తీసుకోవటం, చెడు అలవాట్లను వదిలేయడం, కుటుంబ సభ్యులతో గడపడం, ఇంట్లోనే కేక్ కట్ చేసుకోవడం వంటివి మరింత సంతోషాన్ని ఇస్తాయని వారంటున్నారు. ఇక న్యూ ఇయర్ సంబరాలు వేడుకలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధులు ధనుంజయ్ అలాగే వాసు లైవ్ లో అందిస్తారు. ముందుగా ధనుంజయ్ చెప్పండి, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ సంబరాలు అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి ధనుంజయ్? రైట్ కామెడీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఎందుకంటే కొత్త సంవత్సరం వేడుకలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు ముస్తాబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పాత సంవత్సరానికి వేడుకలు పలికే దిశగా జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాలలో ఇప్పటికే పోలీసుల కఠిన ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలకు అన్ని సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే బార్లు, రెస్టారెంట్లతో పాటు పబ్బులకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు నిర్వాహకులు చేస్తున్నప్పుడు కూడా యువత మత్తులు కుర్రకారు సైతం చిందేందుకు ఇప్పుడు మద్యం షాపులు సైతం భారీ ఎత్తున ఇప్పుడు వెసులుబాటు సైతం ప్రభుత్వం కల్పించింది. 1 గంట వరకు మనకు ప్రధాన కేంద్రాలలో ఇక్కడ పబ్బులతో పాటు మద్యం షాపులు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి అనేక వెసులుబాటు సైతం కనిపించింది. ఎందుకంటే ఇందులో భాగంగానే న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు ఇటు యువతతో పాటు కుర్రకారులు ఉత్సాహాన్ని సైతం చూపుతున్నారు. ఎందుకంటే ప్రధాన కేంద్రాలలో ఇప్పుడే యువతను ఆకట్టుకునే దిశగా ఆఫర్లు సైతం పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చికెన్ సెంటర్లతో పాటు ఇటు ప్రాథమికంగా బేకరీ సెంటర్లో అనేక ప్రాంతాలలో ఇక్కడ పెద్ద ఎత్తున వెలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలకు ఇక్కడ యువతతో పాటు అనేక ప్రాంతాలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు సంతోషంగా గడుపుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే పాత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పే దిశగా ఈ నూతన సంవత్సర వేడుకలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎందుకంటే చేతు తీబి జ్ఞాపకాలతో పాటు ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని చెప్పే ఇటు పరిస్థితుల్లో భాగంగా నేను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్న సందర్భాలకు ఈరోజు అన్ని ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆంక్షల మధ్య ఈరోజు నూతన సంవత్సర వేడుకలు సైతం జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణం జరిగే దిశగా ఇటు యంత్రాంగం సైతం అటు పోలీసులు అటు పలు సంస్థలకు సూచనలు సైతం ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా మత్తులో తేగుతూ ఈరోజు యువత ఎక్కువగా అలవాటు పడుతున్న పరిస్థితుల్లో భాగంగా వారికి చేయూతనిచ్చే దిశగా ఇప్పటికే సామాజిక శాస్త్రవేత్తలు సైతం అటు అవగాహన కల్పించే దిశగానే ముందుకు పోయాయి. ఈ క్రమంలో గత 2 రోజులుగా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో యువత పెడదవ పట్టకుండా ఉండే దిశగానే ఈరోజు ఒక వైపు న్యూ ఇయర్ వేడుకలకు వెల్కమ్ చెప్తూ ఇటు సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ పరిస్థితి పెంచుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ప్రధానంగా ప్రస్తుతం
సోషల్ మీడియా ఎక్కువగా ఉన్న ప్రభావితం చేస్తున్న దృష్ట్యా అక్కడ ఏదైతే జిల్లాల వారీగా యువతను ఉత్తేజపరుస్తూ ఈ రోజు ప్రత్యేకంగా ఒక శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఇలాంటి పరిస్థితి మాత్రం నెలకొంది. సో ఈ విధంగా మనకు 2024 వీడుకోలు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలికే దిశగా సాగుతున్న ఈ వేడుకను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని చెప్పేసి ఇప్పటికే పలువురు అధికారులు సైతం చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా కొద్దిపాటి వెసులుబాటు సైతం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ విధి విధానాల్లో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారు ఎంజాయ్ చేసే దిశగా ముందుకు పోవాలి తప్ప ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు సైతం పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాసేపట్లో న్యూ ఇయర్ కు వెల్కమ్ పెట్టే దిశగానే ప్రధాన కేంద్రాలలో ఇప్పటికే ఎల్ఈడి సిస్టమ్లతో పాటు స్క్రీన్లు సైతం పెద్ద ఎత్తున పెట్టారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క తీరుగా ఎంజాయ్ చేసే దిశగానే ఈ రోజు ఈ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ దిశగా వేడుకలకు ఏదైతే జరుగుతున్నాయో ఆ వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో ఎంజాయ్ చేయాలి తప్ప ఇటు ఆనందోత్సవాలు మాత్రం జరుపుకోవాలి. కానీ ఈరోజు అనవసర విషయాలు పోకుండా తన విధి నిర్వహణలో ఏవైతే ఉన్నాయో వాటికి ఆంక్షలకు విరుద్ధంగా పోకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో యువత అనేక పెడదవ పడుతున్న పరిస్థితుల్లో ఈ న్యూ ఇయర్ ఎట్లా జరుగుతుందనే సందేహాలు సైతం మనకు ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మితిమీరి ఈ రోజు యువత ముందుకు పోతున్న పరిస్థితుల్లో వారికి పలు సూచనలు సైతం ఇచ్చే దిశగా ఈ రోజు మనం ఒక సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా వేదిక చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ దిశగా ఈ రోజు జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ప్రభావం చూపకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఎంజాయ్ చేసే దిశగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని చెప్పేసి పలు సూచనలు సైతం అటు పోలీసులు ఇస్తున్నారు. ఏదైతే అర్ధరాత్రి 1 గంట వరకు మనకు ఏర్పాటు చేసిన ఈ న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలతో పాటు ప్రధాన సెంటర్ల వద్ద ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున పికెటింగ్ సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ కు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పాటిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటికే ప్రధానంగా కొద్దిగా సోషల్ మాధ్యమాల ద్వారా యువతకు అవగాహన సైతం కల్పించారు. ఎందుకంటే మితిమీరి మద్యం తాగి అనవసరమైన విషయాల్లో పోకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బ్రహ్మిణి. రైట్ ధనుంజయ్, మీరు అలాగే హోల్లో ఉండండి. ఇక నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీసులు అయితే కఠిన ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, పోలీసులు ఆంక్షలు కూడా గట్టిగానే చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువత ఎలా తీసుకుంటుంది అనుకోరు? బ్రాహ్మణి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జిల్లాల ఎస్పీలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని జిల్లాలు, అది కడప, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, అన్ని జిల్లాల ఎస్పీలు, డిఐజీలు కూడా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి దిశానిర్దేశాలు, ఎలా ఎంజాయ్ చేసుకోవాలి, ఎంతవరకు ఆంక్షలు ఉన్నాయి, అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే సెలబ్రేషన్ అనుమతుంది. అలా అనుమతించినప్పుడు కొన్ని పాసలు అయితే సర్వ్ చేస్తారు. ఆ సర్వ్ చేసిన పాసలు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, లేని వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి గలాట చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘిస్తే విశాఖపట్నంలో పర్టికులర్ గా 3 నెలల పాటు వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారమే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఏదైతే పబ్లకు కానీ, ఏదైతే హోటల్స్ కానీ ముందస్తు అనుమతులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ నిబంధనల ప్రకారమే ఈ సెలబ్రేషన్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా, ఇది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఆ గ్రూపుల్లో విషెస్ చెప్పుకోవడం, ఈ నైట్కి ఎక్కడ కలుసుకోవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆల్రెడీ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కానీ మాదక ద్రవ్యాలు, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సేవిస్తే కనుక తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంటది. అది ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టే కూడా ఈ ఇయర్ కూడా, అంటే పాత సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువతంతా ఫుల్ కేరింతలు కొడుతూ జోష్ గా ఉన్నారు. కొంతమంది అయితే పూర్తిగా హిందువులు అయితే కొంతమంది న్యూ ఇయర్ ని ఇప్పుడు కాకుండా ఉగాదిలో సెలబ్రేట్ చేసుకుంటాం, అది స్వచ్ఛమైన తెలుగు ఉగాది మాకని కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇంట్లో కేక్ కట్ చేసుకొని సాంప్రదాయబద్ధంగా దేవాలయాలకు వెళ్ళి చాలా గౌరవప్రదంగా చేసుకుందామని మరికొంతమంది ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఆ షడ్రుచులు ఉన్నట్టే ఉగాదికి ఈ సంవత్సరానికి కూడా ఇంగ్లీష్ న్యూ ఇయర్ కూడా మంచి చెడు కూడా ఉంటాయి. ఒకసారి దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక నితీష్ కుమార్ సెంచరీ మంచి జోష్ నింపింది. కోనేరు హంపి చెస్ లో రాణించి మంచి జోష్ దేశవ్యాప్తంగా ప్రజలకంతా అందించింది. అదేవిధంగా అత్యధిక జనాభా ఉన్న హిందువులకి ఏదైతే అయోధ్య నిర్మాణం ఈ సంవత్సరమే నిర్మాణం జరిగి ప్రారంభించడం కూడా
అందరూ కూడా నెటిజన్లు అందరూ కూడా వెళ్ళారు. అందరూ సుపీరియర్స్ కి ఆహ్వానం అందింది. నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల నుంచి పిలిచారు. అదంతా శుభపరిణామంగా చెప్పుకుంటూ ఉంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గాని, టాటా అధినేత గాని అలాంటి మరణం కొంత తీవ్ర కలచతను మిగిల్చింది మనకి. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అది మనకి లడ్డూలో కల్తీ, అంటే ఎందుకంటే అంతర్జాతీయంగా గుర్తింపున్న వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందనేది ఒక విషాదంగా చెప్పుకుంటే, అలాగే బుడమేరు విజయవాడను వరదలు ముంచెత్తిన ప్రాంతాన్ని కూడా ఒక విషాదంగా చెప్పుకోవచ్చు. అలాగే కాదంబరి జత్వాని కేసు ఏదైతుందో, ఎందుకంటే ముంబై నటి ఆవిడ మొత్తం బాలీవుడ్ లో కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మన కీర్తి ప్రతిష్టలు దిగజారే విధంగా కూడా కాదంబరి జత్వాని కేసుని చెప్పుకుంటే ఇలాంటి విషాదాలు మిగిలిస్తే, అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తిగా కూడా డ్రోన్ షో నిర్వహించారు. పూర్తిగా డ్రోన్ షో నిర్వహించి దేశవ్యాప్తంగా ఉండే అన్ని డ్రోన్లన్నీ తీసుకొచ్చి విజయవాడ కేంద్రంగా కూడా పూర్తిగా షో చేయడంతో ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది. అలాగే ఇప్పుడు కూడా డ్రోన్ కెమెరాల ద్వారానే విశాఖపట్నం సిపి కూడా రేపు నుంచి పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అలాగే ఏఐ విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం, అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్కి రానున్న కొత్త కంపెనీలు, అలాంటి పెట్టుబడులు, ఈ నటి మీద కూడా మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. గడిచిన 6 నెలల్లో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వంలో మంచి పనులు జరిగినాయి, జోష్ నింపే కార్యక్రమాలు జరిగాయి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే న్యూ ఇయర్ 2024 కొన్ని విషాదాలు మిగిలిస్తే కొన్ని తీపి గుర్తులు కూడా మిగిల్చింది. లైఫ్ టైం గుర్తుండిపోయే తీపి గుర్తులు కూడా మనకి మిగిలి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ 1 గంట వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో చాలా చోట్ల అంటే సాంగ్స్ కాంపిటీషన్స్ పెట్టారు, అలాగే పిల్లలకు ముగ్గులు పోటీలు పెట్టారు, అలాగే టాలెంట్ షోలు పెట్టారు. చాలా షోలు కూడా పెట్టి వాళ్ళకి ఉత్తేజం నింపే పరిస్థితి అయితే ఉంది. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు, ఎందుకంటే ఇటీవల మనం చూసుకున్న సంజయ్ థియేటర్ ఘటన కొంత కలచ వేసింది, నిర్వాహకుల వైఫల్యం క్లియర్ గా కనిపించిందని కూడా మనం తెలియవస్తా ఉంది. సో ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారో ఆ చేసుకున్న వాళ్ళు, ఆ నిర్వాహకులు పూర్తి అలర్ట్ గా ఉంటూ పోలీసులు ఇచ్చిన ఆంక్షల్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. విజయవాడ వంటి కేంద్రాల్లో చూసుకుంటే కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెంజ్ సర్కిల్ కానీ మూసేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 నుంచి తెల్లవారు 6 వరకు కూడా. అదే విధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ విశాఖపట్నంలో, ఆ తిరుపతి, గుంటూరు లాంటి ప్రధాన కేంద్రాల్లో కూడా కొంత మూసేయమని చెప్పారు. అదే విధంగా రోడ్లు కూడా రద్దీగా ఉండే రోడ్లలో కూడా తీవ్రమైన ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏవైనా పోలీసులు విధించిన నిబంధనలకు అనుగుణంగానే ప్రయాణం చేయాలి తప్ప హద్దు మీరితే మాత్రం చర్యలు తప్పవని సుస్పష్టమైన ఆదేశాలు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇచ్చారు. డీజీపీ ద్వారకా తిరుమలలో అయితే ప్రెస్ మీట్ పెట్టి గతంలో గడిచిన 5 ఏళ్ల క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు క్రైమ్ రేట్ ఎలా ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎలా ఉన్నాయి, ఆర్థిక నేరాలు ఎలా ఉన్నాయి, హత్యలు ఎన్ని జరిగాయి, అప్పటికి ఇప్పటికున్న క్రైమ్ శాతం ఎంత డిఫరెన్స్ ఉంది, అలాగే జైల్లో ఖైదీలు జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, అన్ని అంశాల మీద కూడా కూలంకుషంగా కూడా ఈరంతా కూడా చర్చించి ప్రెస్ మీట్ పెట్టి మీడియా కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే 2025కి ఆగమనం స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి విషాదానికి గురి కాకుండా, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకుండా బయటికి వెళ్ళిన యువత జాగ్రత్తగా ఇంటికి వచ్చేలా ఉండాలని మాత్రం అందరూ సూచనలు చేస్తున్న పరిస్థితి. ఆ దిశగానే 2025కి వెల్కమ్ చెబుతూ పూర్తిగా కూడా 2024 గుడ్ బై చెబుతూ అంటే ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్ చేసుకోవాలని పూర్తిగా సూచనలు అయితే ఉన్న పరిస్థితి ఉంది బ్రాహ్మణి. అయితే వాసు చెప్పండి, అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్లు 2024లో మంచి చెడు అలాగే విషాదాలు ఆనందాలు కూడా చక్కగా వివరించారు, అలాగే గుర్తు చేశారు. అలాగే చెప్పండి, అంటే నూతన సంవత్సరం ముసుగులో డ్రగ్స్ కానీ మద్యం కానీ అంటే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగే, ఆ ముసుగులో ఎక్కువగా ఎంజాయ్మెంట్ కి సంబంధించి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. దీనిపై పోలీసులు ఏమని సూచిస్తున్నారు? ఖచ్చితంగా బ్రాహ్మణి, ఎందుకంటే 2 లక్షల కిలోలు చెప్పున 2 సార్లు అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రాంతంలో పూర్తిగా గంజాయి ధ్వంసం చేయడం జరిగింది. అంటే 2 లక్షల కిలోలు అంటే ఒకసారి 2 లక్షల కిలోలు, మరొకసారి 2 లక్షల కిలోలు, అంటే సుమారు 4 లక్షల కిలోలు గతంలో గంజాయిని ఇక్కడ బర్న్ చేశారు, కాల్చారు. కనిపించిందే 2 లక్షల కిలోలు అయితే కనిపించకుండా ఎన్ని లక్షల కిలోలు బయటకు వెళ్ళిపోతా ఉంది, ఎన్ని లారీలతో బయటకు వెళ్ళిపోతుంది. వీళ్ళు పట్టుకునే కేసులు చిన్న కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు స్మగ్లర్లు దొరకడం, లేదంటే ఏదో రైల్వే స్టేషన్ లో బ్యాగులు దొరకడం, లేదా చిన్న బైక్ మీద దొరకడం, చిన్న కారులో దొరకడం. కానీ లారీలే తరలిపోతా ఉన్నాయి. వాటిని నిషేధించాల్సిన అవసరం ఉంది. అలాగే విధంగా చూసుకుంటే పోలీస్ రికార్డుల ప్రకారం 8,000 ఎకరాల్లో మన్యంలో సాగు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆ సాగు తీసేసి కొత్తగా మనం ఏదైనా పైరు పంటలు, ఈ స్పైసెస్, పసుపు, లేదంటే పిప్పలి ఇలాంటి పంటలు వేద్దామని చెప్పి ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా టూర్లో ఇచ్చి యువతకి దిశానిర్దేశం చేసి పంటల్ని చెయ్యొద్దు, గంజాయి పండించదని చెప్పారు. దానికి సంబంధించి పాడేరు జిల్లా కలెక్టర్ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు అవగాహన సదస్సుకి. అయినప్పటికీ ఆ పోలీస్ గణాంకాలు 8,000 చెప్తున్నప్పటికీ కూడా మీడియా గణాంకాల ప్రకారం మనకున్న అంచనాల ప్రకారం 24,000 ఎకరాల్లో ఏఓబిలో సాగు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.
8,000 ఎకరాలు పోలీసు రికార్డులు ఉంటే మనకు తెలిసింది 24,000 ఎకరాలు సాగు జరుగుతూ ఉంది. దాన్ని ఎప్పుడు కాల్చాలి, ఎలా కాల్చాలి, దాన్ని నిర్వహించిన తర్వాత మాత్రమే ఇక్కడ సేఫ్ గా ఉంటారు పిల్లలు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో కూడా డ్రగ్స్ కి గంజాయికి బానిసై పిల్లలు అదుపు తప్పి కుటుంబ సభ్యుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా విచ్చలవిడిగా వ్యవహరించిన తీరు అదంతా కూడా ఇప్పుడు అబాలిష్ అయ్యి రూల్ అయ్యి కొత్త జీవితాలకి ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త ప్రయోగాలు, ఉక్కుపాదం అంటే గంజాయి మీద ఉక్కుపాదం మోపడం, ఇటు హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా సుస్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం, ఇలాంటి ఘటనల మీద కొంత నిర్వీర్యం జరిగితే మీరు అడిగిన ప్రశ్నకి కొంతవరకు అవకాశం ఉంటది. ప్రభుత్వం గ్రాడ్యువల్ గా తీసుకురావాలి. అదేవిధంగా డ్రగ్స్ ప్రభావితం ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఉన్నప్పటికీ కూడా విశాఖ లాంటి కేంద్రంలో చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో కూడా మరికొంత ఉంది. ఇవన్నీ కూడా ఎలర్ట్ గా తగ్గించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్.